2 రెళ్ళు 6 అర్థం కాలేదా? బాగా వినండి. 2 రెళ్ళు 6 ఇవి కాకి లెక్కలు అనుకుంటున్నారా? కాదు, బాబు లెక్కలు. వీటిని కాకి లెక్కలు అనే రోజులు పోయాయి, బాబు లెక్కలు అనే రోజులు వచ్చాయి. బాబుగారు తలుచుకుంటే 2 రెళ్ళు 6 ఏంటి, 16 కూడా అయిపోతుంది. 2025-26 రెండో త్రైమాసికంలో 11.28% వృద్ధి సాధించారట. అదే గత ఏడాది ఇదే సమయానికి జిఎస్డిపి 9.89 ఉండగా అది ఇప్పుడు 10.91% పెరిగిందట. నాకు తెలిసి వార్ రూమ్లో కూర్చొని ఈ కాకి లెక్కలు ప్రిపేర్ చేసినట్టున్నారు. ఈ కాకి లెక్కల మాస్టారి వల్లే ఈరోజు దేశం కూడా వృద్ధిలో పరుగులు పెడుతోందని ప్రచారం చేసినా చేసుకుంటారు. నిజంగా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నట్లయితే రాష్ట్రం ఎందుకెంత ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొంటోంది? దీనికి సమాధానం చెబితే చాలు. హూ ఈజ్ లోకేష్ అన్న క్వశ్చన్ కంటే ఇది ఈజీ క్వశ్చన్. కాకి లెక్కల కరకట్ట మాస్టారి అసలు స్వరూపం తెలియాలంటే దేశ జీడిపిలో మన రాష్ట్రం వాటా గత చంద్రబాబు పాలనలో ఎలా ఉండేది, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎలా ఉండేది ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. మనం ఇప్పుడు దేశ జీడిపిలో ఏపీ వాటా ఎలా ఉందనేది స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇది చూస్తే మనకు అర్థమైపోతుంది. మొత్తం డేటా 2014 నుంచి 2024 వరకు, అంటే చంద్రబాబు నాయుడు గారి మొదటి పాలన 2014-19, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాలన 2024 వరకు. ఇప్పుడు ఒకసారి రాష్ట్ర జీడిపి అంటే జిఎస్డిపి ఎంతుంది, ఇండియా జీడిపి ఎంతుంది, అందులో మన షేర్ ఎంత ఉందనేది లెక్కలతో సహా ఇక్కడ ఉంది. ఇవన్నీ కూడా మీరు నేను చెబుతున్నది కాదు సార్, చంద్రబాబు నాయుడు గారు వేసిన లెక్కలు కానే కావు సార్. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు చూపించారు కదా, మనకు ఒక కర్ర చేత పట్టుకొని ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నట్టుగా అటు ఇటు తిప్పి. అర్నబ్ గోస్వామి చూడనప్పుడు వార్ రూమ్లో దూరి సొంతంగా తయారు చేసుకున్న లెక్కలు కావివి. ఇవి కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి గణాంకాలు. దీని ఆధారంగా చూస్తే సింపుల్గా చెప్తున్నాను, 2014-15లో మన వాటా ఈ దేశ జీడిపిలో ఎంత ఉందంటే 4.211%. పైనుంది చూసారా, 4.211%. మీరు అక్కడి నుంచి ప్రతి సంవత్సరం చూసుకుంటూ రండి. 4.3, 4.4, 2017-18కి వస్తే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో 4.6, 2018-19 4.6. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కాసేపు పక్కన పెడదాం, ఆయన అభివృద్ధిని కాసేపు, ఆయన విజన్ని కాసేపు పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఒకసారి ఇది కూడా చూద్దాం. ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారి పాలనలో షేర్ జీడిపి ఎంత ఉంది, ఈ దేశానికి మన రాష్ట్ర వాటా ఎంత ఉందంటే 4.454%. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మళ్ళీ కరోనా 2 ఏళ్ళు దాటుకొని మనం ఏ రకమైనటువంటి వృద్ధి, మన జిఎస్డిపి ఎంత ఉంది, దేశ జీడిపిలో దాని వాటా ఎంత అని చూసుకుంటూ పోతే వరుసగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో చూసుకుంటే 4.6, 2020-21లో 4.9, 21-22లో 4.7, 22-23లో 4.8, 23-24లో 4.7. ఓవరాల్గా మన షేర్ 5 ఏళ్లలో చూస్తే 4.784%. ఇది గణాంకాలు చెబుతున్న విషయం. దీంతోపాటు చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు, ఈరోజు జిఎస్డిపి దూసుకుపోతోందని ఆయన చెప్పిన అబద్ధాలు అన్నీ కూడా గణాంకాలతో సహా మనం వివరించే ప్రయత్నం చేద్దాం. 2 పదాలు, వార్ రూమ్, హూ ఈజ్ లోకేష్. ఈ 2 పదాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతోంది. టీడీపీ పరువు దేశంలో తెలుగుదేశం పరువు పోయింది. దీన్ని కాపాడుకోవాలి. కనీసం మనం జాతీయ మీడియా ముఖం కూడా చూడలేని పరిస్థితిలో ఉన్నాం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఒక కుట్ర చేసిన సందర్భంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ అనేది మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ. అది 1 కోటి సంతకాలు దాటి 1,20,00,000 వరకు చేరుకుంది. 18వ తారీఖున గవర్నర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలవబోతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 2 అంశాలని, ఒకటి తమ్ముడిని కాపాడుకోవాలి, పోయిన పరువును నిలబెట్టుకోవాలి. రెండోది ప్రజలకు ఒక మంచి జరగకుండా చూడాలి. ప్రైవేటు కాలేజీల అంశాన్ని డైవర్ట్ చేయాలి. ఇందుకోసం అప్పటికప్పుడు రంగంలోకి దిగారు పవన్ కళ్యాణ్ గారు. ఎవరయ్యా ఈయన అంటే
పిల్లలకి ఇప్పుడే చూసాం కదా, కుళ్ళిపోయిన భోజనం పెడుతున్నటువంటి డొక్క సీతమ్మ పేరుతో పిల్లల డొక్కలు ఎండగొడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి కాపలాదారుగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు కొత్తగా నేను చెప్పిన ఈ రెండు ఇష్యూస్ని, ఒకటి తమ్ముడిని కాపాడుకోవడం, రెండోది ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పప్పులకి బెల్లాలకి అమ్మిపడేయడం, దీనికోసం ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేస్తున్నారు. ఈయన ఎవరు అంటే వీళ్ళ తండ్రి గారు దీపారాధన జరుగుతుంటే దేవుడికి మనం దీపం వెలిగిస్తూ ఉంటే ఆ దీపం వెలుగుతున్న టైంలో దీపం అనేది ఎంత గొప్పదంటే, ఎంత పవిత్రమైందంటే, మన హిందూ మతంలో అంత గొప్ప పవిత్ర దీపారాధనలో ఆ దీపం నుంచి సిగరెట్ వెలిగించుకున్నటువంటి వ్యక్తి కుమారుడే ఈ పవన్ కళ్యాణ్ గారు. ఇతను వేషం వేస్తూ ఉంటారు, సినిమాల్లో డ్రెస్సులు మారుస్తూ ఉంటారు, క్యారెక్టర్లు మారుస్తూ ఉన్నట్టుగా ఇతను వేషాలు మారుస్తూ వచ్చి ఇప్పుడు తన తండ్రి ఆంజనేయ స్వామి భక్తుడని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ రెండు మన దగ్గర ఉన్నాయి, ఈ రెండు మనం చూసాం. ఈ వ్యక్తి ఇప్పుడు కొత్తగా వచ్చి ఏదో పట్టు వస్త్రాలు, శ్రీవారి పట్టు వస్త్రాల విషయంలో ఒక స్కామ్ జరిగిందని, పరకామణి స్కామ్ జగన్మోహన్ రెడ్డి చేయించారని, ఇలా రకరకాలుగా ఆరోపణలు చేస్తూ అసలైన విషయాలను పక్కదారి పట్టించే క్యారెక్టర్తో బయటకు వచ్చారు. అసలు ఏంటి క్యారెక్టర్, ఎవరు ప్రవేశపెట్టారు, ఏ ఉద్దేశంతో ప్రవేశపెట్టారు, ఏ లాభంతో ప్రవేశపెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారిపైన ఎందుకు బురద జల్లుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిపైన దేవుడి పేరుతో రాజకీయం ఎందుకు చేస్తున్నారు, ఈ మత రాజకీయాలతో వీళ్ళు సాధించేదేమిటి, ఈ అంశాలన్నిటిపైన మనం క్లియర్గా మాట్లాడుకుందాం.